ఓం నమో వెంకటేశాయ. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు కౌమార దశకు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయో, వారి పట్ల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఐఎస్ శ్రవంతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్కారం అండి. కౌమార దశ అని దేన్ని అంటారు? వాటి గురించి మాకు కొంచెం వివరించండి. ఒక వ్యక్తి జీవితంలో చాలా దశలను దాటుకుంటూ వస్తూ ఉంటాడండి. మానవ జీవితం రకరకాల దశల్లో మనము వివరించుకోవచ్చు. మానవ జీవన దశలలో ముఖ్యమైనది, అతి క్లిష్టమైనది కూడా కౌమార దశ అని మనం చెప్పచ్చండి. దీన్నే మనము ఆంగ్లంలో అడాలసెంట్ ఏజ్ అంటూ ఉంటాం. ఈ అడాలసెంట్ స్టేజ్ అనేది మానసికంగా చాలా సున్నితమైన దశలో ఉంటారు పిల్లలు. ఈ స్టేజ్న మనము ఆంగ్లంలో ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అంటూ ఉంటాం. స్టార్మ్ అంటే పెను తుఫాను లాంటిది అనమాట. ఉద్వేగ పరంగాను, శారీరక పరంగాను, మనస్తత్వ పరంగాను ఈ దశలో చాలా అత్యంత కీలకమైన దశ ఇది పిల్లల్లో. దీన్ని ఈ దశలో ఉన్న పిల్లలను హ్యాండిల్ చేయటం కూడా చాలా క్లిష్టంగా ఉంటుందని కూడా మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారండి. శ్రవంతి గారు, ఈ కౌమార దశ ఏ వయసులో మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది? ఈ కౌమార దశను గురించి వివరించబోయే ముందు దీనికి ముందుగా వచ్చే ప్రీ అడాలసెంట్ స్టేజ్ అని ఆ దశను కూడా వివరించాల్సి వస్తుందండి. అంటే కౌమార దశను మొత్తంగా తీసుకున్నప్పుడు మనం చక్కగా వివరించుకోవడం కోసం 4 భాగాలుగా దీన్ని విభజించినారు. ఈ విభజనలో ముందుగా కౌమార దశకు ముందు దశలో ఉన్న పిల్లలు, వాళ్ళనే ప్రీ అడాలసెంట్ చిల్డ్రన్ అంటాము. ఈ పిల్లలు సాధారణంగా 9 నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రీ అడాలసెంట్ చిల్డ్రన్ అంటూ ఉంటాము. ఈ దశలో పిల్లలు ముఖ్యంగా కుటుంబం నుంచి బయట వ్యక్తులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే దశ అన్నమాట ఇది. రెండవ దశ అర్లీ అడాలసెంట్ ఏజ్ అంటూ ఉంటాం. ఈ అర్లీ అడాలసెంట్ ఏజ్ అనేది 13 నుంచి 14 వయసు గల పిల్లలను అర్లీ అడాలసెంట్స్ అని అంటూ ఉంటాము. అలాగే అడాలసెంట్స్ అంటే అసలు కౌమార దశ ఎక్కడ మొదలవుతుందంటే 14-15 సంవత్సరాల మధ్య పిల్లలను కౌమార దశలో ఉన్న పిల్లలు అంటూ ఉంటాం. ఇంకాస్త ముందుకెళ్ళినప్పుడు 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను లేట్ అడాలసెన్స్ అంటూ ఉంటాం. అంటే ఈ కౌమార దశ ముగిసిపోయే సమయం అన్నమాట అది. ఈ 16 నుంచి 18 వయసులో ఉన్న పిల్లలతోటే చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అత్యంత సున్నితంగా కూడా ఫ్రగైల్ మెంటాలిటీ కూడా కలిగి ఉంటారని మనము చెప్పచ్చండి. శ్రవంతి గారు, వీరి లక్షణాలు కొద్దిగా వివరించండి. మొదట ప్రీ అడాలసెంట్స్ అంటే 9 నుంచి 11 సంవత్సరాలు గల వయసు పిల్లల గురించి, మనస్తత్వం గురించి నేను ముందుగా చెప్తాను. ఈ పిల్లలు బాల్యం నుంచి అప్పుడే అడాలసెంట్ స్టేజ్లోకి అడుగుడే మధ్య సమయం అన్నమాట ఇది. ఈ ట్రాన్సిట్ పీరియడ్లో ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అప్పుడప్పుడే కుటుంబం నుంచి బయట వ్యక్తులతోటి వీళ్ళకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతుంటాయి. అటువంటప్పుడు వీళ్ళు తల్లిదండ్రులతో కొంత ఏకీభవించకుండా పక్కకు జరగటం జరుగుతూ ఉంటుంది. మగపిల్లలు తీసుకున్నప్పుడైతే వీళ్ళు చిన్న చిన్న గ్రూప్స్ చేసుకొని ఆ గ్రూప్ లీడర్గా, అంటే తన వెనక ఏదో చిన్న గ్యాంగ్ ఉన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు తయారవుతూ ఉంటారు. అదే ఆడపిల్లలను తీసుకున్నప్పుడు స్నేహితుల్లో ఒక అత్యంతమైన స్నేహితురాలని పెట్టుకొని ఉంటారనమాట. ఈ స్నేహితురాలతోటి వాళ్ళ కష్టం కానీ సుఖం కానీ, అంటే ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా, లేదు ఇంట్లో సంతోషకరమైన సంఘటన జరిగినా కూడా వాళ్లకు ఉన్న మనసులో ఉన్న విషయాలన్నిటినీ సీక్రెట్గా వాళ్ళతో పంచుకోవటం మొదలవుతుందండి ఈ దశలో. అందుకని దీన్ని ప్రీ అడాలసెంట్ స్టేజ్ అని అంటూ ఉంటాం. రెండవది అర్లీ అడాలసెంట్ స్టేజ్. ఇది 13 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో ఉంటుందండి. ఈ మనస్తత్వం గురించి వివరిస్తాను. ఈ అర్లీ అడాలసెంట్ వయసులో ఉన్న పిల్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల కట్టుబాట్ల నుంచి కొద్దిగా పక్కకు తప్పుకునే వయసు ఇది. అంటే అప్పుడప్పుడే సైక్లింగ్ నేర్చుకోవటం, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సైక్లింగ్ నేర్చుకోవాలనుకోవటం, అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా వ్యవహరించాలి అనేటువంటి వ్యక్తిత్వం వాళ్ళలో మొదలవుతుందండి. వీళ్ళు ఈ దశలోనే సైక్లింగ్ నేర్చుకోవటం, లేదా ఈ మోపెడ్ నేర్చుకోవటం, స్కూటర్ రైడింగ్ నేర్చుకోవటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళలో మూడ్ స్వింగ్స్ అనేటివి మొదలవుతాయి. అంటే ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉండటం, లేదా ఒక్కొక్కసారి కొంచెం దుఃఖంగా ఉండటం, కోపంగా కూడా ఉండటం, ఇవన్నీ ఈ అర్లీ అడాలసెంట్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణాలండి. ఇంతేకాకుండా ఈ దశలో తమ శరీరంలో వచ్చే మార్పులను కూడా వీళ్ళు గుర్తించగలుగుతారు, స్వాగతిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు అంతవరకు పొట్టిగా ఉన్న పిల్లలు కొంచెం పొడుగు ఎదగటం ప్రారంభిస్తారు. 12 నుంచి 13 వయసు ఉన్నవారు
13 నుంచి 14 సంవత్సరాలు వీళ్ళు అర్లీ అడాలసెన్స్ అంటున్నాం మనము. వీళ్ళల్లో వాళ్ళ శారీరక కదలికలను శారీరక మార్పులను వీళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. అంటే అంతవరకు పొట్టిగా లావుగా ఉన్న బొద్దుగా ఉన్న పిల్లలు కాస్త పొడవుగా సన్నగా అవ్వడం మొదలవుతుంది. అదేవిధంగా మగపిల్లలను తీసుకున్నప్పుడు వాళ్ళ గొంతులో కూడా మార్పు వస్తుందండి. మనము అంటూ ఉంటాము గొంతు బొంగురు పోయిందని. ఈ బొంగురు పోవటం అనేది వాళ్ళ యొక్క ఎదుగుదలకు చిహ్నం అండి. దీన్ని గమనించి కూడా పిల్లలు కొంత ఇన్కన్వీనియన్స్కు ఫీల్ అవుతూ ఉంటారు. అంతవరకు బాగా చక్కగా ఉన్న గొంతు కొంత బొంగురు పోవటంతో వాళ్ళలో ఏదో ఒక విధమైన డిస్కంఫర్ట్ కూడా మొదలవుతూ ఉంటుందండి. ఈ అడాలసెంట్ స్టేజ్ అన్నప్పుడు ఇది అసలైన కౌమార దశ అండి. ఇది 14 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో మనము గమనించవచ్చు చక్కగా. ఈ దశకు వచ్చేసరికి పిల్లల్లో పూర్తిగా తాము కొంత తల్లిదండ్రులను వ్యతిరేకించడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఎమోషనల్గా చాలా ఎక్కువగా హై దీంట్లో ఉంటారు. ఇంకా అడ్వెంచరస్ బిహేవియర్ అనేది కూడా వీళ్ళల్లో చాలా డెవలప్ అవుతుంది. ఈ దశలో వీళ్ళకు నేను మగపిల్లవాడిని, నేను ఆడపిల్లను అన్న స్ట్రాంగ్ బిలీఫ్స్, స్ట్రాంగ్ జెండర్ ఐడెంటిటీ అనేది ఏర్పడిపోతుందండి. చక్కగా వీళ్ళు అడ్వెంచరస్గా ఉంటారు. హై రిస్క్ తీసుకోవటానికి కూడా సంశయించారనమాట. అంటే ఇప్పుడు సైక్లింగ్ నేర్చుకుంటారు, ఈ స్కూటరు మోపెడ్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటారు. అప్పుడు కూడా చాలా ర్యాష్గా చేయటం, సిగ్నల్స్ క్రాస్ చేసేస్తూ ఉండటం, ఇటువంటి బిహేవియర్ అనేది ఈ వయసులో మనము చూడొచ్చు. దీన్ని దాటిన తర్వాత వచ్చే లేట్ అడాలసెన్స్ అనేది బిట్వీన్ 16 and 18 ఇయర్స్లో మనము గమనించవచ్చండి. ఈ వయసు చాలా ప్రమాదకరమైన వయసు, చాలా జాగ్రత్తగా కూడా పిల్లలను మనము పెంచవలసిన వయసు అండి. అంటే దిస్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అనమాట, ఎనీ ఇండివిజువల్స్ లైఫ్. ఇక్కడ వీళ్ళు ఎంత చక్కగా నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత చక్కగా పెరుగుతారో దాన్ని బట్టి మిగిలిన వ్యక్తిగత జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుందండి. ఈ లేట్ అడాలసెన్స్ వచ్చేసరికి పిల్లలు పూర్తిగా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, వీఆర్ ఇండిపెండెంట్, అంటే మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి అన్న విధంగా కూడా పిల్లలు తయారైపోతుంటారు. వాళ్ళ మనస్తత్వం ఆ విధంగా వెళ్ళిపోతుంది. అంతవరకు తల్లిదండ్రి ఏది చెప్తే అది వేదం అన్నట్లున్న పిల్లలు కూడా మీకు తెలియదు, ఊరుకోండి, నేను చెప్పింది నిజం, నాకు తెలుసు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చక్కగా డెవలప్ అయిపోతాయండి. నాకు అన్నీ తెలుసు, నేను చేయగలను, ఇండిపెండెంట్గా చేసుకుంటాను, దేనికి తల్లిదండ్రి మీద ఆధారపడకూడదు అన్న ఒక భావన అనేది వీళ్ళల్లో డెవలప్ అవుతుంది. ఇంకా ఈ దశలోనే వీళ్ళకు సెల్ఫ్ రెగ్యులేటెడ్ బిహేవియర్ అంటుంటాం. అంటే తాము చేసిన పనులకు తామే బాధ్యత వహిస్తుంటారు. అది మంచి పని చేసినా సరే, చెడు పని చేసినా కూడా వాళ్ళు అవును నేనే చేశాను, ఏమిప్పుడు నేను చేస్తే ఏంటి అన్న ఒక విధమైన క్వశ్చనింగ్ అనేది వీళ్ళల్లో ఈ వయసులో మొదలవుతుందండి. సాధారణంగా టీనేజ్ అంటారు కదా శ్రవంతి గారు, అది ఎప్పటి నుంచి మొదలవుతుంది? టీఈఈఎన్ టీన్ అనేది వయసుకు ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో అప్పటి నుంచి ఈ టీనేజ్ అనేది మొదలవుతుందండి. ఎగ్జాంపుల్గా 13 అంటే 13 అంటాం. ఈ 13 నుంచి 19, బిట్వీన్ 13 and 19 ఈజ్ కాల్డ్ టీనేజ్ అంటామండి. ఈ వయసులో ఉన్న పిల్లలను టీనేజర్స్ అని కూడా అంటూ ఉంటాం. ఈ టీనేజర్స్ తోటి హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అంటే కత్తికి 2 పక్కల పదును ఉంటే ఎలా ఉంటుందో, అంటే అది ఎటువైపు ముట్టుకుంటే ఎక్కడ కట్ అవుతుందో అన్నంత జాగ్రత్తగా ఈ పిల్లలతోటి మనము మసులుకుంటూ ఉండాలి. ఈ వయసులో ఉన్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయులకు కూడా చాలా రిస్క్తో కూడిన పని అండి ఇది. కానీ వీళ్ళలో చాలా పాజిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి ఈ వయసులో. ఈ అసర్టివ్నెస్, ఈ గోల్ ఓరియంటెడ్నెస్, ఇవన్నీ మనం గుర్తించగలిగితే చక్కగా వాళ్ళను మంచి పౌరులుగా వాళ్ళను మనము తీర్చిదిద్దే వయసు కూడా ఇదే అండి. అంటే చెడిపోవటానికి కానీ లేదా మంచి మార్గం పట్టడానికి కానీ ఈ నిర్ణయాత్మకమైన వయసు ఏది అంటే ఈ లేట్ అడాలసెన్స్ లేదా ఈ టీనేజ్ అని మీరు అన్నట్లుగా చెప్పచ్చండి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆవేశంగా ఉంటారంటారు, దీనికి మెదడుకి ఏదైనా సంబంధం ఉందంటారా? తప్పకుండా ఉందండి. అంటే ఈ మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ లేదా అమిగ్డాలా అని ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఎమోషన్స్ కానీ భయానికి కానీ మూల కేంద్రాలు ఉంటాయండి. ఇవి ఎగ్జైట్ అయినప్పుడే పిల్లల్లో ఆవేశపూరితమైన స్వభావం, ఎమోషనల్గాను కోపంగాను కొంత భయం కొల్పే విధంగా కూడా పిల్లలు ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటామండి. అంటే ఈ బ్రెయిన్లో ఈ కార్టెక్స్, ఫ్రాంటల్ కార్టెక్స్ కానీ ఈ అమిగ్డాలా కానీ కొంత ఎక్సైట్మెంట్ గురైనప్పుడు మాత్రమే ఈ పిల్లల్లో ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మెదడు ఈ వయసులో బాగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో తప్పకుండా ఇటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేటివి మనం చూస్తూనే ఉంటామండి.
చిన్నతనంలో కలిగిన అనుభవాలు యుక్త వయసులో కూడా ప్రభావం చూపుతుందా? దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటుంటాము, హ్యూమన్ సైకాలజీ. ఈయన తన సైకో అనాలిసిస్ థియరీలో 4-5 భాగాలుగా జీవన విధానాన్ని 4 స్టేజెస్లో చెప్పాడు. మొదటి స్టేజ్ని ఓరల్ స్టేజ్ అంటాం. అంటే ఒక వయసులో జరగాల్సిన అనుభవాలు పూర్తిగా జరగకపోతే దాని ప్రభావం నెక్స్ట్ వచ్చే స్టేజెస్ మీద పడతాయని దీని ఉద్దేశం అండి. ఉదాహరణకు ఇప్పుడు 0 to 3 years పిల్లవాడు ఉంటాడు. అంటే బిడ్డ పుట్టింది మొదలు ప్రస్తుత కాలంలో ఉద్యోగినులైన స్త్రీలు ఉన్నారు, లేదా కొంత ఇంటి నుంచి చాలాసేపు వాళ్ళు దూరం ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తల్లి పుట్టిన బిడ్డకు పాలను ఇవ్వలేకపోతే ఆ ఒక్క ఫ్రస్ట్రేషను ఈ పిల్లవాడి మీద పడి అది నెక్స్ట్ స్టేజ్లో ఆ పిల్లవాడు వేలు నోట్లో పెట్టుకునే విధంగా, అంటే భంగి అంటూ ఉంటాం, నోట్లో వేలు పెట్టుకొని ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. ఆ స్టేజ్లో అంటే నెక్స్ట్ అడాల్సెంట్ స్టేజ్లో నోట్లో వేలు పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి పూర్తిగా మెచ్యూర్ అయ్యి పర్ఫెక్ట్ మ్యాన్ కానీ ఉమెన్ కానీ అయిన తర్వాత కూడా ఏ వస్తువు ఇచ్చినా వాళ్ళు నోట్లో పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ ఎందువల్ల అంటే ఫస్ట్ స్టేజ్ అయిన ఓరల్ స్టేజ్లో వాళ్ళకు కలగాల్సినంత సాటిస్ఫాక్టరీగా ఆ అనుభవం కలగలేదు కాబట్టి ఇది జీవితంలోని మలి దశల మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఇదే విధంగా ఏ ఒక్క బిహేవియర్ అయినా కూడా, బిహేవియర్ ట్రైట్ అయినా కూడా ఆ వయసులో జరగాల్సింది వాళ్ళు పూర్తిగా సంతృప్తిని పొందనప్పుడు నెక్స్ట్ దశలో వాళ్లకు కలగటం మనం చూస్తుంటాం. అందువల్లనే ఈ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి, అంటే ఉదాహరణకు చిన్నతనంలో మనం పిల్లల్ని చూస్తుంటాం, కొంతమంది బాగా కొట్టే పేరెంట్స్ ఉంటారు, లేదా ఇంట్లో సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ముళ్ళు కానీ చిన్న పిల్లవాడిని కొంత నిర్లక్ష్యానికి గురి చేయటం, లేదా కొట్టడం, బెదిరించడం ఇట్లాంటివి చేసినప్పుడు కూడా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు కొంత పిరికి స్వభావం ఉన్న వాళ్ళుగా తయారవుతారు. ఆ పిరికితనంతో కొంత ఫ్రస్ట్రేషన్, నేనేమి చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో, నలుగురితో కలవలేనేమో, ఇటువంటి అనుమానాలతోటి వాళ్ళ బిహేవియర్లోనే కంప్లీట్గా చేంజ్ వస్తుంది. అనుకున్న లక్ష్యాలు సాధించలేరు, ముందుకు కూడా వెళ్ళలేకుండా పోతుంటారు. కాబట్టి ఈ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి, అంటే చిన్నతనంలో చైల్డ్ అబ్యూజ్ అని కూడా అంటాం. ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది ముందు కూడా మనము డిస్కస్ చేసాము. ఇది శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంతమంది పిల్లలను అబ్యూస్ చేస్తూ ఉంటారు. అబ్యూస్ చేయడం అంటే కొంత నిర్లక్ష్యంగా మాట్లాడటం, చిన్నపిల్లలే కదా వీళ్ళు ఏముంది అన్నట్టుగా. ఈ చిన్నపిల్లలను మనం జాగ్రత్తగా పెంచకపోతే ఈ అనుభవాలు వాళ్ళ జీవితంలో చక్కగా ప్రభావం చూపుతూ ఉంటాయండి. అంటే చిన్నతనంలో విపరీతమైన హింసకు గురైన పిల్లలు పెద్ద అయిన తర్వాత శాడిస్టులుగా మారే ప్రమాదం కూడా ఉంది. లేదా పెద్ద అయిన తర్వాత అతి కోప స్వభావం కలిగిన వాళ్ళు, యాంగ్జైటీ కలిగిన వాళ్ళు, ఈ విధమైన మానసిక రుగ్మతలతో తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. నిద్ర స్లీప్ డిజార్డర్స్ కూడా వస్తుంటాయి దీనివల్ల. ఇటువంటి ఎమోషనల్ బిహేవియర్ను ఎందువల్ల వస్తుందంటే సర్ప్లస్ ఎనర్జీ అంటాం. అంటే ఉన్న ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. ఈ ఎనర్జీని ఏ విధంగా ఛానలైజ్ చేసుకోవాలి అన్న అభిప్రాయం అయితే వీళ్ళకు ఉండదు. వాళ్ళకి ఎనర్జీ ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసేస్తుంటారు. బాగా హైపర్ యాక్టివ్గా కూడా ఉంటారు ఈ వయసులో పిల్లలు. ఇటువంటి పిల్లల ఎనర్జీని కానీ మనం మంచి మార్గంలో పెట్టినప్పుడు దే కెన్ డూ వండర్స్ అండి. అంటే చక్కగా అతి ప్రాముఖ్యమైన పనులు చేసేది కూడా ఈ దశలోనే. దీనికి బీజాలు ఈ దశలో పడతాయి కాబట్టి వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయుల మీద కూడా ఎంతో ఉందండి. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రెండు కళ్ళలాగా ఈ పిల్లలను భవిష్యత్తును మనము కానీ మార్గదర్శకంగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు దేశానికి చాలా చక్కని పౌరులుగా తయారయ్యే అవకాశం కూడా ఎంతో ఉంటుందండి. శ్రవంతి గారు, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు అన్నప్పుడు, అంటే సాధారణంగా ఒక ఇంట్లో 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు సమస్యలు ఏమైనా ఉంటాయా? అంటే మీరు అడగడం సేమ్ జెండర్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయని. అంటే ఒక ఇంట్లో కొంతమంది ఇళ్లలో ఉంటే 2 మగపిల్లలు ఉంటారు, లేదా 2 ఆడపిల్లలు ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే జెండర్ రైవల్రీ అనేది వస్తుందండి. అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అన్నయ్యని ఈ విధంగా చూసావు, నన్ను ఈ విధంగా చూస్తున్నావు. అఫ్ కోర్స్ పేరెంట్స్ ఇద్దరిని ఈక్వల్గా చూసినా కూడా పిల్లల సిబ్లింగ్ రైవల్రీ, సిబ్లింగ్ జెలసీ అంటుంటాం, ఇది మొదలవుతుంది. ఎందుకంటే తమను తాము పోల్చుకుంటూ ఉంటారు. ఇద్దరి పర్సనాలిటీస్ ఒకే విధంగా ఉండవని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. కాబట్టి ఈ విషయం పిల్లలు తెలుసుకోకుండా, అంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక రంగు బాగా నప్పొచ్చు, ఒక పిల్లవాడికి కొంచెం డార్క్ కాంప్లెక్షన్లో ఉన్న పిల్లవాడికి లైట్ కలర్ నప్పచ్చు. ఇది తల్లిదండ్రులు డిసైడ్ చేసుకొని తెచ్చిస్తారు. కానీ వీళ్ళకు మాత్రం కావాలని తల్లి చేస్తుంది, లేదా కావాలని
తండ్రి చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ తోటి వీళ్ళు తల్లిదండ్రుల మీద కొంత రైవలరీని కూడా ఏర్పరచుకొని తండ్రి అంటే నాకు ఇష్టం లేదు, తల్లి అంటే నాకు ఇష్టం లేదు అన్న విధంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. శ్రవంతి గారు, ఇట్లాగే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి? చాలా చక్కని ప్రశ్న వేశారండి. సాధారణంగా ఇప్పుడు మన కుటుంబాల్లో చూస్తున్నాము, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు, లేదా ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల, అంటే ఆపోజిట్ జెండర్స్ ఉండటం సాధారణంగా ఉంటుంది. ఇటువంటి ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒక సైకో అనాలిసిస్ థియరీ గురించి చెప్పుకోవాలి. దీంట్లో సాధారణంగా తల్లికి మగపిల్లవాడు అటాచ్డ్గా ఉంటారండి. దీన్ని ఈడిపస్ కాంప్లెక్స్ అంటూ ఉంటాం. అదేవిధంగా తండ్రికి ఆడపిల్ల దగ్గరగా ఉంటుంది. దీన్ని ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటూ ఉంటాం. ఇది మనస్తత్వ శాస్త్రజ్ఞులు దీన్ని వివరించున్నారు. ఎందువల్ల అంటే వీళ్ళు సేమ్ జెండర్లో కొంత రైవలరీ, ఇందాక నేను చెప్పినట్టుగా తండ్రి సరిగ్గా చూసుకోవటం లేదు, తనను అక్కయ్యకు లేదా చెల్లెలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్న భావంతో ఈ అబ్బాయి తండ్రి మీద రైవలరీ పెంచుకుంటాడు. సో దట్ తల్లి దగ్గరికి వెళ్ళి ఎక్కువగా చనువు తీసుకుని ఎక్కువ ప్రేమను పొందుతూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు కూడా. అదేవిధంగా అమ్మాయి కూడా తను తండ్రితో ఎక్కువ దగ్గరగా ఉంటుంది, తల్లికి కొంత దూరంగా ఉండటం కూడా మనం చూస్తూ ఉంటామండి. అంతేకాకుండా ఇక్కడ నేచురల్గా కూడా వాళ్ళ అవసరాలను బ్యాలెన్స్ చేస్తారు ఇక్కడ. అంటే తల్లి ఒకరిని దగ్గరికి తీసినప్పుడు తండ్రి ఇంకొక పిల్లని దగ్గరికి తీయటంతో వాళ్ళ మధ్య చక్కని సమన్వయాన్ని కూడా మనము చూపించవచ్చు. అలా కాకుండా ఇంటెన్షనల్గా మనము ఒక పిల్లను చాలా దగ్గరగా తీయటం, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరైనా బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా అమ్మాయి చక్కగా చదువుతుంది, అబ్బాయి మాత్రమే కొంచెం ఇదిగా ఉన్నాడు అని ఇటువంటి జనరల్ కామెంట్స్ పొరపాటున మనం చేస్తూ ఉంటాం. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి చేయటము, చిన్న చిన్న కామెంట్స్ కూడా పిల్లల మనస్తత్వం మీద చాలా ప్రభావాన్ని చూపించి ఆ సిబ్లింగ్స్ మధ్య, అంటే ఈ సోదరుల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయండి. అవి ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య చాలా సఖ్యత కోల్పోవడానికి కూడా దారితీస్తూ ఉంటాయి. సో ఇటువంటి కామెంట్స్ చేసేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకోవాలి. ఎవరికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఎవరికి తక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకూడదు. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ఓవర్ ప్రొటెక్షన్ అనేది చూస్తుంటాం, అతి గారాభం అంటాం. ఈ అతి గారాభం ముఖ్యంగా ఆడపిల్లల్లో కొంతమంది చేస్తుంటారు, మగపిల్లల్లోనూ కొంతమంది చేస్తుంటారు. ఆడపిల్లల్లో ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు అత్తారింటికి వెళ్ళినా కానీ లేదా హాస్టల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఎందుకంటే కుటుంబంలో వీళ్ళు చాలా అల్లారుముద్దుగా పెరిగారు. ఏది కావాలన్న నిమిషాల మీద తల్లి తండ్రి తీసుకొచ్చి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అలా చేయటం వల్ల బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు తమ పనులు తామే చక్కదిద్దుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళకు ఆ కెపాసిటీ అనేది కొంత కొరవడుతుంది. ఆపర్చునిటీ తల్లి తండ్రి కలిగించినప్పుడు అన్నీ మనమే ముందుగా చేస్తూ ఉంటే దాన్ని మనం ఓవర్ ప్రొటెక్షన్ అంటాం. కాబట్టి మగపిల్లవాడిని కానీ ఆడపిల్లని కానీ ఓవర్ ప్రొటెక్షన్ ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళను మరీ నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఎంత బ్యాలెన్స్డ్గా తల్లి తండ్రి ఉంటారో వీళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా బ్యాలెన్స్డ్గా ఐడియల్గా అభివృద్ధి చెందుతుంది. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటే బాగుంటుందంటారు? మనకు తెలిసిన విషయం ఒకటి ఉందండి, యాజ్ ఇస్ ది పేరెంట్ సో ఇస్ ది చైల్డ్ అనే నానుడి ఉంది. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు అలాగే తయారవుతారు అన్నది ఒక సామెత అన్నమాట. అంటే పిల్లలకు మొట్టమొదటగా కనిపించే మోడల్స్ ఎవరు అంటే తల్లి తండ్రి. ఈ పేరెంటింగ్ అనే దానిలో మళ్ళీ 3 విధానాలు ఉన్నాయండి. పేరెంట్స్ను జనరల్గా మనము తీసుకున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ పేరెంట్స్ మనకు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కనిపిస్తూ ఉంటారు. మనం కూడా ఇందులో ఒక భాగంగా కూడా ఉండొచ్చు. ఈ పేరెంట్స్ ఎవరు అంటే అథారిటేటివ్ పేరెంట్స్, అథారిటేటింగ్ పేరెంట్ అండ్ పర్మిసివ్ పేరెంట్ అని. అంటే దీన్ని వివరిస్తాను. కొంతమంది పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంటే రూల్ ప్రకారం అన్నీ జరగాలి. ఆఫీస్లో ఆఫీసర్ ఎలా ఉంటాడో కుటుంబంలో కూడా అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. అంటే తన యొక్క ఆలోచనలను తన అభిరుచులను కూడా పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. వీళ్ళు నిరంకుశంగా ఉన్న పేరెంట్స్ అని మనము అనవచ్చు. అలా కాకుండా కొంతమంది సమంజసంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ అవి టైం వచ్చినప్పుడు దాన్ని రిలాక్సేషన్ అనేది చేస్తూ ఉంటారు. దీన్నే పట్టు విడుపులు అంటూ ఉంటాం. అంటే ఒక సిస్టమేటిక్గా పిల్లవాడిని ఎంతవరకు వాడికి ఒత్తిడి కలిగించాలి, ఎంతవరకు తన ఆశయాలను తన మీద రుద్దాలి అని చాలా చక్కగా తెలిసిన పేరెంటింగ్ అనమాట ఇది. దీన్నే ఐడియల్ పేరెంటింగ్ అని కూడా మనం అనొచ్చు. ఈ రెండవ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉన్న పిల్లలు చక్కటి క్రమశిక్షణతో ఎంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా తెలిసి మసులుకునే పిల్లలుగా తయారవుతూ ఉంటారండి. ఇంకా పర్మిసివ్ పేరెంట్ అన్నాం.
ఈ పర్మిసివ్ పేరెంట్స్ అనేది టూ లూజ్ స్ట్రక్చర్ అనమాట. అంటే అన్నిటికీ చీటిమాటికి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, నువ్వు ఈ పని చేసి పెడితే నీకు ఇది కొనిస్తాను, నువ్వు ఈ పని చేస్తే నీకు డబ్బులు ఇస్తాను, ఈ విధంగా అలవాటు చేస్తూ ఉంటారండి. ఇది టూ పర్మిసివ్నెస్ అనమాట. అంటే వాళ్ళకు చాలా చనువు ఇచ్చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా వాళ్ళ మీద కొంత కూడా నియంత్రణ అనేది లేకుండా పోతారు. ఇటువంటివి చేసినప్పుడే పిల్లలకు మానసిక రుగ్మతలు చాలా వస్తాయండి. అంటే చెడు ప్రవర్తనకు లోనయ్యి తద్వారా ఈ యాంగ్జైటీ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్స్, సమ్ మెంటల్ ఇల్నెస్ కూడా పిల్లల్లో రావడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టుగా ఎక్కువ స్వేచ్ఛనిస్తే అతిస్వేచ్ఛనిస్తే ఇచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు అనమాట. ఈ కంట్రోల్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు వీళ్ళకి నచ్చిన విధంగా పిల్లలు తయారవుతారు. అంటే దీనివల్ల చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కూడా చాలా రుగ్మతలు, సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటాం, అంటే మాదక ద్రవ్యాలు కాడో అలవాటు పడటం, ఇటువంటివి కూడా ఇటువంటి పేరెంటింగ్లోనే జరుగుతుంటాయండి. కాబట్టి కొంత నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణతో పాటు పిల్లల అభిరుచులను తెలుసుకొని వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కూడా ఉండాలి. మనకు శాస్త్రాలు అదే కదండి చెప్తాయి. అంటే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలను మనము మహారాజు మహారాణిని ఎలా ట్రీట్ చేస్తామో అలా చేయాలి. అంటే మనం వాళ్ళకు సేవకులాగా వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళకి అన్నీ సరఫరా చేయటం, వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని ఆడించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 5 ఏళ్ల సంవత్సరంలో పిల్లలకు తల్లిదండ్రులు సేవకులాగా పనిచేయాలి. 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలను వాళ్ళను మనము సేవకులుగా ఉపయోగించుకోవాలి. ఎందువల్లంటే ఇది గ్రోయింగ్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో పిల్లవాడికి వస్తువు పరిచయం కూడా జరగాలి. అది తీసుకురా నాన్న, ఇది తీసుకురా, ఈ వస్తువు ఇక్కడ పెట్టు, అది తీసుకురా అని చెప్పటం వల్ల వాళ్ళకు ఆ వస్తువు పరిచయం అవుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళలో మెంటల్ డెవలప్మెంట్, కాగ్నిషన్ డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతుందండి. అదేవిధంగా 13 నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలను స్నేహితులుగా మనము వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉండాలండి. ఎందువల్లంటే ఈ వయసులో దీన్నే మనము చర్చిస్తున్న వయసు ఇదే కౌమార దశ. ఈ వయసులో పిల్లలకు మానసికంగా, శారీరకంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కొత్తగా వస్తున్న మార్పులను ఎలా తెలుసుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో పిల్లలకు తెలియదు. ఇటువంటప్పుడు ఉత్పన్నమయ్యే పలు సమస్యలను తల్లి తండ్రి ఫ్రెండ్లీగా లేకపోతే వాళ్లకు ఆ డౌట్స్ తీరకుండా పక్కదోవలు పట్టే ప్రమాదం ఉంటుందండి. అందుకని ఇక్కడ ఈ 13 నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలను మనం ఫ్రెండ్లీగా వ్యవహరించడం వల్ల వాళ్ళు చక్కగా బయట నుంచి వ్యవహారం మొదలుపెట్టే బదులు మనతోటే అన్నీ చక్కగా కలిసి పంచుకుంటారు, వాళ్ళకు వచ్చిన సందేహాలను తీర్చుకుంటారు. ఇంకా ఏదైనా చెడు ప్రవర్తన కలిగి ఉంటే కూడా మనతో చెప్పేయటం కూడా జరుగుతుంటుందండి. ఒక రోజులో ఒక్క పూటైనా కనీసం కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాల బల్ల దగ్గర భోంచేయమంటారు. దీనివల్ల మానసికంగా చాలా లాభాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ కోఆపరేషన్ కూడా పెరుగుతుంది. ఒకరికి కావాల్సింది ఏంటి, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేయడం, లేని వాళ్లకు ఇది తీసి వడ్డించడం, ఈ విధంగా మ్యూచువల్ కోఆపరేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది కూడా మనం కుటుంబ సభ్యుల్లో డెవలప్ చేయగలుగుతాము. పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారండి. ఇంకా పిల్లలకు మంచి పురాణ కథలు వినిపించడం, ఈ భావోద్వేగాన్ని అరికట్టాలి అంటే పురాణాలు చక్కగా మనకు ఉపయోగపడతాయండి. గాంధీ మహాత్ముడు తన ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్ అనే ఒక పుస్తకంలో ఏం చెప్తాడంటే, నా జీవితాన్ని 2 అత్యంతమైన సన్నివేశాలు ప్రభావితం చేశాయని చెప్తాడు. అవి ఏంటి అంటే సత్యహరిశ్చంద్రుడి సత్యం తప్పకుండా ఉండటము, రెండవది శ్రవణ కుమారుడి కథ అని కూడా తను రాసుకోవడం కూడా జరిగిందండి గాంధీజీ. సో ఈ శ్రవణ కుమారుడి కథ ఇటువంటివి అంటే తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, బ్లైండ్గా ఉండే తల్లిదండ్రులను కాబడిలో మోసుకొని వెళ్ళటం కూడా జీవితాంతం జరుగుతుంది. సో అటువంటివన్నీ చెప్పటం వల్ల కూడా పిల్లలకు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన లేకుండా పాజిటివ్ మైండెడ్గా చక్కని ఆదర్శవంతమైన పిల్లలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఎంతైనా ఉంటుందండి. శ్రవంతి గారు, పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలంటారు? మనకు వేమన శతకంలో ఒక చక్కని పద్యం ఉందండి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పద్యం ఉంది. అంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఎంత అభిమానం, ప్రేమ ఉంటాయో అది పిల్లల్లో కూడా రెసిప్రోకేట్ కావాలి. మన తల్లి తండ్రి మన కోసం ఎంత కష్టపడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు మనల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు, ఏ సమస్యలతోటి వాళ్ళు మనల్ని ముందుకు తీసుకొస్తున్నారు, లేదా సమస్య లేని కుటుంబం అయితే ఎంత ఆదర్శవంతంగా, ఎంత ఉన్నతంగా మనల్ని వాళ్ళు చూడాలనుకుంటున్నారు అన్నది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గ్రహించాలండి. మరీ చిన్నతనంలో అయితే ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ మనం ఇందాక వివరించిన స్టేజెస్లో
ఈ లేట్ అడాలసెంట్ స్టేజ్ వచ్చేసరికి పిల్లలకు బాగా పరిపక్వత వస్తుంది కాబట్టి వాళ్ళు వాట్ ఆర్ ది ప్రాస్ అండ్ కాన్స్ అని ఆలోచించి తల్లిదండ్రులకు హితవుగా కూడా వీళ్ళు చూస్తూ ఉండాలండి. ఇదే విధంగా అంటే ఈ వయసులో వచ్చే భావనలే మలి వయసులో తల్లిదండ్రులను వీళ్ళు చక్కగా కేర్ తీసుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. చక్కని పేరెంట్స్కు చక్కని పిల్లలుగా వీళ్ళు తయారవటం కూడా తల్లిదండ్రులు తమ మీద ఉంచుకున్న నమ్మకాన్ని, ఆశయాలను, ప్రేమను కూడా వీళ్ళు ఎంతో ఫుల్ఫిల్ చేయడానికి తమ వంతు సహకారం పిల్లలు కూడా అందించినప్పుడే అది రెండు విధాలుగా సమన్వయం కుదిరి ఆ కుటుంబం చక్కటి పేరు తెచ్చుకుంటుంది. ఆదర్శవంతమైన పిల్లలు ఎలా ఉండాలి అని మనం వివరించాలి అంటే రామాయణమే మనకు చక్కని ఉదాహరణ అండి. ఈ రామాయణాన్ని పిల్లలకు చదివి వినిపించడం ద్వారా, మనము చిన్నప్పటి నుంచి కథలు చెప్పటం ద్వారా మనం ఎన్నో విషయాలు పిల్లలకు నేర్పించవచ్చు. ఉదాహరణకు తల్లి తండ్రి మాట జవదాటని పుత్రులను అక్కడ చూస్తాము, రాముణ్ణి. అలాగే అన్నదమ్ముల మధ్య సంబంధాన్ని కూడా అక్కడ అంటే అత్యున్నతమైన ఐకమత్యాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు. రాముణ్ణి మాత్రమే అరణ్యానికి పొమ్మని అడిగాడు కానీ లక్ష్మణుని అడగలేదు. అయినా కూడా అన్నయ్య మీద ప్రేమతోటి తమ్ముడు కూడా అతన్ని అనుసరించడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ తండ్రి పుత్రుల మధ్య ఎటువంటి, పేరెంట్స్ పిల్లల మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి, సిబ్లింగ్స్ మధ్య ఎటువంటి ఐకమత్యం ఉండాలి అనేది కూడా రామాయణం మనకు చక్కగా వివరిస్తుంది. కాబట్టి అందుకనే అది అత్యున్నతమైన కావ్యమైంది. మన పిల్లలకు వెన్న ముద్దలతోటే తల్లి తండ్రి మనము ఇటువంటి పాటలు రామలాలి నీల మేఘ శ్యామలాలి అని పాడటం కూడా మనం వింటూ ఉంటాము. కాబట్టి ఈ రామాయణంలోని కథలు చిన్న చిన్నగా పిల్లలకు వినిపించడం ద్వారా చిన్నప్పటి నుంచి కూడా మనము వాళ్ళల్లో మంచి శీలాన్ని, క్యారెక్టర్ను డెవలప్ చేయొచ్చండి. శ్రవంతి గారు, కౌమార దశలో పిల్లల పట్ల ప్రవర్తనలను, వారి పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనలను మాకు చక్కగా వివరించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి. పదహారు నుంచి 18 వయసులో ఉన్న పిల్లలతోటే చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అత్యంత సున్నితంగా కూడా ఫ్రగైల్ మెంటాలిటీ కూడా కలిగి ఉంటారని మనము చెప్పచ్చండి. శ్రవంతి గారు, వీరి లక్షణాలు కొద్దిగా వివరించండి. మొదట ప్రీ అడాలసెంట్స్ అంటే 9 నుంచి 11 సంవత్సరాలు గల వయసు పిల్లల గురించి, మనస్తత్వం గురించి నేను ముందుగా చెప్తాను. ఈ పిల్లలు బాల్యం నుంచి అప్పుడే అడాలసెంట్ స్టేజ్లోకి అడుగుడే మధ్య సమయం అన్నమాట ఇది. ఈ ట్రాన్సిట్ పీరియడ్లో ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అప్పుడప్పుడే కుటుంబం నుంచి బయట వ్యక్తులతోటి వీళ్ళకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతుంటాయి. అటువంటప్పుడు వీళ్ళు తల్లిదండ్రులతో కొంత ఏకీభవించకుండా పక్కకు జరుగుతూ ఉంటుంది. మగపిల్లలు తీసుకున్నప్పుడైతే వీళ్ళు చిన్న చిన్న గ్రూప్స్ చేసుకొని ఆ గ్రూప్ లీడర్గా, అంటే తన వెనక ఏదో చిన్న గ్యాంగ్ ఉన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు తయారవుతూ ఉంటారు. అదే ఆడపిల్లలను తీసుకున్నప్పుడు స్నేహితుల్లో ఒక అత్యంతమైన స్నేహితురాలని పెట్టుకొని ఉంటారనమాట. ఈ స్నేహితురాలతోటి వాళ్ళ కష్టం కానీ సుఖం కానీ, అంటే ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా, లేదు ఇంట్లో సంతోషకరమైన సంఘటన జరిగినా కూడా వాళ్లకు ఉన్న మనసులో ఉన్న విషయాలన్నిటినీ సీక్రెట్గా వాళ్ళతో పంచుకోవటం మొదలవుతుందండి ఈ దశలో. అందుకనే దీన్ని ప్రీ అడాలసెంట్ స్టేజ్ అని అంటూ ఉంటాం. రెండవది అర్లీ అడాలసెంట్ స్టేజ్. ఇది 13 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో ఉంటుందండి. ఈ మనస్తత్వం గురించి వివరిస్తాను. ఈ అర్లీ అడాలసెంట్ వయసులో ఉన్న పిల్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల కట్టుబాట్ల నుంచి కొద్దిగా పక్కకు తప్పుకునే వయసు ఇది. అంటే అప్పుడప్పుడే సైక్లింగ్ నేర్చుకోవటం, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సైక్లింగ్ నేర్చుకోవాలనుకోవటం, అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా వ్యవహరించాలి అనేటువంటి వ్యక్తిత్వం వాళ్ళలో మొదలవుతుందండి. వీళ్ళు ఈ దశలోనే సైక్లింగ్ నేర్చుకోవటం, లేదా ఈ మోపెడ్ నేర్చుకోవటం, స్కూటర్ రైడింగ్ నేర్చుకోవటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళలో మూడ్ స్వింగ్స్ అనేటివి మొదలవుతాయి. అంటే ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉండటం, లేదా ఒక్కొక్కసారి కొంచెం దుఃఖంగా ఉండటం, కోపంగా కూడా ఉండటం, ఇవన్నీ ఈ అర్లీ అడాలసెంట్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణాలండి. ఇంతేకాకుండా ఈ దశలో తమ శరీరంలో వచ్చే మార్పులను కూడా వీళ్ళు గుర్తించగలుగుతారు, స్వాగతిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు అంతవరకు పొట్టిగా ఉన్న పిల్లలు కొంచెం పొడుగు ఎదగటం ప్రారంభిస్తారు. 12 నుంచి 13 వయసు ఉన్నవారు, 13 నుంచి 14 సంవత్సరాలు వీళ్ళు అర్లీ అడాలసెన్స్ అంటున్నాం మనము.
వీళ్ళల్లో వాళ్ళ శారీరక కదలికలను శారీరక మార్పులను వీళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. అంటే అంతవరకు ఓం నమో వెంకటేశాయ. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు కౌమార దశకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయో, వారి పట్ల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఐఎస్ శ్రవంతి గారిని తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్కారం అండి. కౌమార దశ అని దేన్ని అంటారు? వాటి గురించి మాకు కొంచెం వివరించండి. ఒక వ్యక్తి జీవితంలో చాలా దశలను దాటుకుంటూ వస్తూ ఉంటాడండి. మానవ జీవితం రకరకాల దశల్లో మనము వివరించుకోవచ్చు. మానవ జీవన దశలలో ముఖ్యమైనది, అతి క్లిష్టమైనది కూడా కౌమార దశ అని మనం చెప్పచ్చండి. దీన్నే మనము ఆంగ్లంలో అడాలసెంట్ ఏజ్ అంటూ ఉంటాం. ఈ అడాలసెంట్ స్టేజ్ అనేది మానసికంగా చాలా సున్నితమైన దశలో ఉంటారు పిల్లలు. ఈ స్టేజ్న మనము ఆంగ్లంలో ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అంటూ ఉంటాం. స్టార్మ్ అంటే పెను తుఫాను లాంటిది అనమాట. ఉద్వేగపరంగాను, శారీరక పరంగాను, మనస్తత్వ పరంగాను ఈ దశలో చాలా అత్యంత కీలకమైన దశ ఇది పిల్లల్లో. దీన్ని ఈ దశలో ఉన్న పిల్లలను హ్యాండిల్ చేయటం కూడా చాలా క్లిష్టంగా ఉంటుందని కూడా మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారండి. శ్రవంతి గారు, ఈ కౌమార దశ ఏ వయసులో మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది? ఈ కౌమార దశను గురించి వివరించబోయే ముందు దీనికి ముందుగా వచ్చే ప్రీ అడాలసెంట్ స్టేజ్ అని ఆ దశను కూడా వివరించాల్సి వస్తుందండి. అంటే కౌమార దశను మొత్తంగా తీసుకున్నప్పుడు మనం చక్కగా వివరించుకోవడం కోసం 4 భాగాలుగా దీన్ని విభజించినారు. ఈ విభజనలో ముందుగా కౌమార దశకు ముందు దశలో ఉన్న పిల్లలు, వాళ్ళని ప్రీ అడాలసెంట్ చిల్డ్రన్ అంటాము. ఈ పిల్లలు సాధారణంగా 9 నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రీ అడాలసెంట్ చిల్డ్రన్ అంటూ ఉంటాము. ఈ దశలో పిల్లలు ముఖ్యంగా కుటుంబం నుంచి బయట వ్యక్తులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే దశ అన్నమాట ఇది. రెండవ దశ అర్లీ అడాలసెంట్ ఏజ్ అంటూ ఉంటాం. ఈ అర్లీ అడాలసెంట్ ఏజ్ అనేది 13 నుంచి 14 వయసు గల పిల్లలను అర్లీ అడాలసెంట్స్ అని అంటూ ఉంటాము. అలాగే అడాలసెంట్స్ అంటే అసలు కౌమార దశ ఎక్కడ మొదలవుతుందంటే 14-15 సంవత్సరాల మధ్య పిల్లలను కౌమార దశలో ఉన్న పిల్లలు అంటూ ఉంటాం. ఇంకాస్త ముందుకెళ్ళినప్పుడు 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను లేట్ అడాలసెన్స్ అంటూ ఉంటాం. అంటే ఈ కౌమార దశ ముగిసిపోయే సమయం అన్నమాట. అది ఈ ఉద్యోగినులైన స్త్రీలు ఉన్నారు, లేదా కొంత ఇంటి నుంచి చాలాసేపు వాళ్ళు దూరం ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తల్లి పుట్టిన బిడ్డకు పాలను ఇవ్వలేకపోతే ఆ ఒక్క ఫ్రస్ట్రేషను ఈ పిల్లవాడి మీద పడి అది నెక్స్ట్ స్టేజ్లో ఆ పిల్లవాడు వేలు నోట్లో పెట్టుకునే విధంగా, అంటే భంగి అంటూ ఉంటాం, నోట్లో వేలు పెట్టుకొని ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం. ఆ స్టేజ్లో అంటే నెక్స్ట్ అడాలసెంట్ స్టేజ్లో నోట్లో వేలు పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి పూర్తిగా మెచ్యూర్ అయ్యి పర్ఫెక్ట్ మ్యాన్ కానీ ఉమెన్ కానీ అయిన తర్వాత కూడా ఏ వస్తువు ఇచ్చినా వాళ్ళు నోట్లో పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ ఎందువల్ల అంటే ఫస్ట్ స్టేజ్ అయిన ఓరల్ స్టేజ్లో వాళ్లకు కలగాల్సినంత సాటిస్ఫాక్టరీగా ఆ అనుభవం కలగలేదు కాబట్టి ఇది జీవితంలోని మలి దశల మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఇదే విధంగా ఏ ఒక్క బిహేవియర్ అయినా కూడా, బిహేవియర్ ట్రైట్ అయినా కూడా ఆ వయసులో జరగాల్సింది వాళ్ళు పూర్తిగా సంతృప్తిని పొందనప్పుడు నెక్స్ట్ దశలో వాళ్లకు కలగటం మనం చూస్తుంటాం. అందువల్లనే ఈ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి, అంటే ఉదాహరణకు చిన్నతనంలో మనం పిల్లలను చూస్తుంటాం, కొంతమంది బాగా కొట్టే పేరెంట్స్ ఉంటారు, లేదా ఇంట్లో సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ముళ్ళు కానీ చిన్న పిల్లవాడిని కొంత నిర్లక్ష్యానికి గురి చేయటం, లేదా కొట్టడం, బెదిరించడం ఇట్లాంటివి చేసినప్పుడు కూడా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు కొంత పిరికి స్వభావం ఉన్న వాళ్ళుగా తయారవుతారు. ఆ పిరికితనంతో కొంత ఫ్రస్ట్రేషన్, నేనేమి చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో, నలుగురితో కలవలేనేమో, ఇటువంటి అనుమానాలతోటి వాళ్ళ బిహేవియర్లోనే కంప్లీట్గా చేంజ్ వస్తుంది. అనుకున్న లక్ష్యాలు సాధించలేరు, ముందుకు కూడా వెళ్ళలేకుండా పోతుంటారు. కాబట్టి ఈ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి, అంటే చిన్నతనంలో చైల్డ్ అబ్యూజ్ అని కూడా అంటాం. ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది ముందు కూడా మనము డిస్కస్ చేసాము. ఇది శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంతమంది పిల్లలను అబ్యూస్ చేస్తూ ఉంటారు. అబ్యూస్ చేయడం అంటే కొంత నిర్లక్ష్యంగా మాట్లాడటం, చిన్నపిల్లలే కదా వీళ్ళు ఏముంది అన్నట్టుగా. ఈ చిన్నపిల్లలను మనం జాగ్రత్తగా పెంచకపోతే ఈ అనుభవాలు వాళ్ళ జీవితంలో చక్కగా ప్రభావం చూపుతూ ఉంటాయండి.
అంటే చిన్నతనంలో విపరీతమైన హింసకు గురైన పిల్లలు పెద్ద అయిన తర్వాత శాడిస్టులుగా మారే ప్రమాదం కూడా ఉంది. లేదా పెద్ద అయిన తర్వాత అతి కోప స్వభావం కలిగిన వాళ్ళు, యాంగ్జైటీ కలిగిన వాళ్ళు, ఈ విధమైన మానసిక రుగ్మతలతో తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. నిద్ర స్లీప్ డిజార్డర్స్ కూడా వస్తుంటాయి దీనివల్ల. ఇటువంటి ఈ ఎమోషనల్ బిహేవియర్ను ఎందువల్ల వస్తుందంటే సర్ప్లస్ ఎనర్జీ అంటాం. అంటే ఉన్న ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. ఈ ఎనర్జీని ఏ విధంగా ఛానలైజ్ చేసుకోవాలి అన్న అభిప్రాయం పొట్టిగా లావుగా ఉన్న బొద్దుగా ఉన్న పిల్లలు కాస్త పొడవుగా సన్నగా అవ్వడం మొదలవుతుంది. అదేవిధంగా మగపిల్లలను తీసుకున్నప్పుడు వాళ్ళ గొంతులో కూడా మార్పు వస్తుందండి. మనము అంటూ ఉంటాము గొంతు బొంగురు పోయిందని. ఈ బొంగురు పోవటం అనేది వాళ్ళ యొక్క ఎదుగుదలకు చిహ్నం అండి. దీన్ని గమనించి కూడా పిల్లలు కొంత ఇన్కన్వీనియన్స్కు ఫీల్ అవుతూ ఉంటారు. అంతవరకు బాగా చక్కగా ఉన్న గొంతు కొంత బొంగురు పోవటంతో వాళ్ళలో ఏదో ఒక విధమైన డిస్కంఫర్ట్ కూడా మొదలవుతూ ఉంటుందండి. ఈ అడాలసెంట్ స్టేజ్ అన్నప్పుడు ఇది అసలైన కౌమార దశ అండి. ఇది 14 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో మనము గమనించవచ్చు చక్కగా. ఈ దశకు వచ్చేసరికి పిల్లల్లో పూర్తిగా తాము కొంత తల్లిదండ్రులను వ్యతిరేకించడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఎమోషనల్గా చాలా ఎక్కువగా హై దీంట్లో ఉంటారు. ఇంకా అడ్వెంచరస్ బిహేవియర్ అనేది కూడా వీళ్ళల్లో చాలా డెవలప్. ఈ దశలో వీళ్ళకు నేను మగపిల్లవాడిని, నేను ఆడపిల్లను అన్న స్ట్రాంగ్ బిలీఫ్స్, స్ట్రాంగ్ జెండర్ ఐడెంటిటీ అనేది ఏర్పడిపోతుందండి. చక్కగా వీళ్ళు అడ్వెంచరస్గా ఉంటారు. హై రిస్క్ తీసుకోవటానికి కూడా సంశయించారనమాట. అంటే ఇప్పుడు సైక్లింగ్ నేర్చుకుంటారు, ఈ స్కూటరు మోపెడ్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటారు. అప్పుడు కూడా చాలా ర్యాష్గా చేయటం, సిగ్నల్స్ క్రాస్ చేసేస్తూ ఉండటం, ఇటువంటి బిహేవియర్ అనేది ఈ వయసులో మనము చూడొచ్చు. దీన్ని దాటిన తర్వాత వచ్చే లేట్ అడాలసెన్స్ అనేది బిట్వీన్ 16 and 18 ఇయర్స్లో మనము గమనించవచ్చండి. ఈ వయసు చాలా ప్రమాదకరమైన వయసు, చాలా జాగ్రత్తగా కూడా పిల్లలను మనము పెంచవలసిన వయసు అండి. అంటే దిస్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అనమాట, ఎనీ ఇండివిజువల్స్ లైఫ్. ఇక్కడ వీళ్ళు ఎంత చక్కగా నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత చక్కగా పెరుగుతారో దాన్ని బట్టి మిగిలిన వ్యక్తిగత జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుందండి. ఈ లేట్ అడాలసెన్స్ వచ్చేసరికి పిల్లలు పూర్తిగా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, వీఆర్ ఇండిపెండెంట్, అంటే మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి అన్న విధంగా కూడా పిల్లలు తయారైపోతుంటారు. వాళ్ళ మనస్తత్వం ఆ విధంగా వెళ్ళిపోతుంది. అంతవరకు తల్లిదండ్రి ఏది చెప్తే అది వేదం అన్నట్లున్న పిల్లలు కూడా మీకు తెలియదు, ఊరుకోండి, నేను చెప్పింది నిజం, నాకు తెలుసు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చక్కగా డెవలప్ అయిపోతాయండి. నాకు అన్నీ తెలుసు, నేను చేయగలను, ఇండిపెండెంట్గా చేసుకుంటాను, దేనికి తల్లిదండ్రి మీద ఆధారపడకూడదు అన్న ఒక భావన అనేది వీళ్ళల్లో డెవలప్ అవుతుంది. ఇంకా ఈ దశలోనే వీళ్ళకు సెల్ఫ్ రెగ్యులేటెడ్ బిహేవియర్ అంటుంటాం. అంటే తాము చేసిన పనులకు తామే బాధ్యత వహిస్తుంటారు. అది మంచి పని చేసినా సరే, చెడు పని చేసినా కూడా వాళ్ళు అవును నేనే చేశాను, ఏమి ఇప్పుడు నేను చేస్తే ఏంటి అన్న ఒక విధమైన క్వశ్చనింగ్ అనేది వీళ్ళల్లో ఈ వయసులో మొదలవుతుందండి. సాధారణంగా టీనేజ్ అంటారు కదా శ్రవంతి గారు, అది ఎప్పటి నుంచి మొదలవుతుంది? TEEN టీన్ అనేది వయసుకు ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో అప్పటి నుంచి ఈ టీనేజ్ అనేది మొదలవుతుందండి. ఎగ్జాంపుల్గా 13 అంటే 13 అంటాం. ఈ 13 నుంచి 19, బిట్వీన్ 13 and 19 ఈజ్ కాల్డ్ టీనేజ్ అంటామండి. ఈ వయసులో ఉన్న పిల్లలను టీనేజర్స్ అని కూడా అంటూ ఉంటాం. ఈ టీనేజర్స్ తోటి హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అంటే కత్తికి 2 పక్కల పదును ఉంటే ఎలా ఉంటుందో, అంటే అది ఎటువైపు ముట్టుకుంటే ఎక్కడ కట్ అవుతుందో అన్నంత జాగ్రత్తగా ఈ పిల్లలతోటి మనము మసులుకుంటూ ఉండాలి. ఈ వయసులో ఉన్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయులకు కూడా చాలా రిస్క్తో కూడిన పని అండి ఇది. కానీ వీళ్ళలో చాలా పాజిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి ఈ వయసులో. ఈ అసర్టివ్నెస్, ఈ గోల్ ఓరియంటెడ్నెస్, ఇవన్నీ మనం గుర్తించగలిగితే చక్కగా వాళ్ళను మంచి పౌరులుగా వాళ్ళను మనము తీర్చిదిద్దే వయసు కూడా ఇదే అండి. అంటే చెడిపోవటానికి కానీ లేదా మంచి మార్గం పట్టడానికి కానీ ఈ నిర్ణయాత్మకమైన వయసు ఏది అంటే ఈ లేట్ అడాలసెన్స్ లేదా ఈ టీనేజ్ అని మీరు అన్నట్లుగా చెప్పచ్చండి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆవేశంగా ఉంటారంటారు, దీనికి మెదడుకి ఏదైనా సంబంధం ఉందంటారా? తప్పకుండా ఉందండి. అంటే ఈ మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ లేదా అమిగ్డాలా అని ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఎమోషన్స్ కానీ భయానికి కానీ మూల కేంద్రాలు ఉంటాయండి. ఇవి ఎగ్జైట్ అయినప్పుడే పిల్లల్లో ఆవేశపూరితమైన స్వభావం, ఎమోషనల్గాను కోపంగాను కొంత భయం కొల్పే విధంగా కూడా పిల్లలు ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటామండి.
అంటే ఈ బ్రెయిన్లో ఈ కార్టెక్స్, ఫ్రాంటల్ కార్టెక్స్ కానీ ఈ అమిగ్డాలా కానీ కొంత ఎక్సైట్మెంట్ గురైనప్పుడు మాత్రమే ఈ పిల్లల్లో ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మెదడు ఈ వయసులో బాగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల తప్పకుండా ఇటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేటివి మనం చూస్తూనే ఉంటామండి. చిన్నతనంలో కలిగిన అనుభవాలు యుక్త వయసులో కూడా ప్రభావం చూపుతుందా? దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటూ ఉంటాము, హ్యూమన్ సైకాలజీ. ఈయన తన సైకో అనాలిసిస్ థియరీలో 4-5 భాగాలుగా జీవన విధానాన్ని 4 స్టేజెస్లో చెప్పాడు. మొదటి స్టేజ్ని ఓరల్ స్టేజ్ అంటాం. అంటే ఒక వయసులో జరగాల్సిన అనుభవాలు పూర్తిగా జరగకపోతే దాని ప్రభావం నెక్స్ట్ వచ్చే స్టేజెస్ మీద పడతాయని దీని ఉద్దేశం అండి. ఉదాహరణకు ఇప్పుడు 0 to 3 years పిల్లవాడు ఉంటాడు. అంటే బిడ్డ పుట్టింది మొదలు ప్రస్తుత కాలంలో